ఫస్ట్ ఆఫ్ ఆల్ మదన్కి అయితే కంగ్రాచులేషన్ చెప్పాలి. అరౌండ్ 28 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఎలాగా పాసిబుల్ అయింది మీకు? అంటే ఇంతకుముందు ప్యాకేజ్ ఎంత ఉంది, ఇప్పుడు 28 lakhs ప్యాకేజ్ ఎలా వచ్చింది? అంటే బ్లాగ్ రాయడం ఎలా ఈ అంటే హీల్ ట్రై టు పుట్ ఇన్ సెషన్స్. సబ్జెక్ట్ ఏముంది, ఆ ఆ, సబ్జెక్ట్ ఎలాగైనా నేర్చుకోవచ్చు. అదే పేషెన్స్ ఉన్న పర్సన్ దగ్గర మీరు ఏదైనా నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఓపిక చెప్తారు కాబట్టి అదే గురువు అంటారు. నేర్చుకునే వాళ్ళం మేము, మాకెంత పేషెన్స్ ఉంటుందో చెప్పే వాళ్ళు కూడా అంత పేషెన్స్ ఉండాలి. హైదరాబాద్లో మీటప్ కండక్ట్ చేశారు, అటెండ్ అయ్యారు కదా? జాబ్ తెచ్చుకోవడంతో మన పని జాబ్ అయిపోదండి. దాంట్లో సర్వైవ్ అవ్వాలి. అవును. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆ సర్వైవ్ అవ్వడానికి తాలూకా ఇప్పుడు మీరు డెవాప్స్ నేర్చుకుంటున్నారు కదా, మరి అడిషనల్ గా ఏమన్నా న్యూ టెక్నాలజీ యాడ్ చేస్తున్నారా? హాయ్ మదన్. హాయ్ హాయ్ లక్ష్మణ్ గారు, ఎలా బాగున్నారా? ఉన్నారు? బాగున్నాను సార్, మీరు? నేను బాగున్నాను మదన్. హాయ్ శివ, ఎలా ఉన్నారు? యా, హాయ్ లక్ష్మణ్. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా యా, గుడ్ శివ. సో మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు రీసెంట్గా నాకు కాల్ చేసి ఇలాగా నేను ఒక మంచి కంపెనీలో ఆఫర్ వచ్చింది, అండ్ అది కూడా హ్యూజ్ అమౌంట్ ప్యాకేజ్ వచ్చిందని చెప్పారు. సో మరి మీరు ఈ ఏవైతే టెక్నాలజీ డెవాప్స్ అనే కోర్సు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి? సో మిమ్మల్ని అడిగితే మీరేమో మీ ఛానల్లో నేను చూసి మీ రిఫరెన్స్ ద్వారానే మేము వెళ్ళామని చెప్పారు. సో నేనైతే చాలా క్లౌడ్కి సంబంధించి డెవాప్స్ సంబంధించి చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మన యూట్యూబ్ ఛానల్లో. సో ఎనీహౌ, మనం రీసెంట్గా మేము ఏవైతే కేకే ఫండ్ ఈ ఏదైతే డెవాప్స్ ట్రైన్ ఉన్నారో ఆ వీడియోస్ చూసి మీరు వెళ్ళారు, అండ్ రెఫరెన్స్ మన ద్వారా వెళ్ళారు అంటున్నారు. సో నేను రైట్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేశానా? ఎవరైతే ఈ డెవాప్స్ టెక్ రిలేటెడ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, జాబ్ చేయాలనుకుంటున్నారో, సో దాని గురించి తెలుసుకుందామని. ఇది నిజంగానే సక్సెస్ఫుల్ ప్లాట్ఫామా, ట్రైనింగ్ ప్లాట్ఫామా డెవాప్స్ సంబంధించింది అనేది తెలుసుకుందామని. సో ఎనీహౌ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మదన్కి అయితే కంగ్రాచులేషన్ చెప్పాలి. సో థ్యాంక్ యూ. రీసెంట్గా మాట్లాడితే అరౌండ్ 28 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో ఎలాగా పాసిబుల్ అయింది మీకు? అంటే ఇంతకుముందు ప్యాకేజ్ ఎంత ఉంది, ఇప్పుడు 28 lakhs ప్యాకేజ్ ఎలా వచ్చింది? ఆ, ఇది ఈ డెవాప్స్ కేకే డెవాప్స్ అనేది ఏమన్నా కాంట్రిబ్యూషన్ అయిందా మీ సక్సెస్లో అనేది ఒకసారి చెప్పండి. షూర్, థ్యాంక్స్ లక్కీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ మీ ఛానల్ నుంచి నాకు దొరికింది ఈ ఆపర్చునిటీ టు జాయిన్ కేకే ఫండ్. ఐ ఓకే. మీన్, మళ్ళీ నేను జాయిన్ అయినాను. ఐ ట్రై టు రీచ్ ప్రశాంత్ గారు, అండ్ ఇనిషియల్గా కొన్ని డెమో సెషన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ జాయినింగ్ దేర్, ఈవెన్ ఐ ఫీల్ దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్. అంటే కొన్ని వీడియోస్ అన్ని వెన్ ఐ కన్ఫర్మ్ ఫ్రమ్ అదర్ institution also, I feel I there was a good bond. I mean, he will try to make us understand in simpler way, and is also ante what are the tools which is teaching, right? It is in perspective of a real time world. అంటే డైలీ మనకి ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఫర్ ఆఫ్టర్ ఈచ్ సెషన్ ఈస్ ఆల్సో కండక్టింగ్ స్టాండప్ కాల్స్ అన్నమాట. దట్ వాస్ వెరీ బెనిఫిషియల్. అంటే అందరికి కూడా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మళ్ళా మాక్ ఇంటర్వ్యూస్ అన్ని తీసుకున్నారు. సో ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ వెన్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ ఆల్సో. ఇలా అండి. ఓకే. సో ఓకే, కమింగ్ టు శివ. శివ, మీరు రీసెంట్ బ్యాచ్ స్టూడెంటా ఆర్ ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంటా ఈ కేకే డెవాప్స్కి? లేదండి, నేను రీసెంట్ గా జాయిన్ అయ్యానండి. ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ నేను జాయిన్ అయ్యాను. ఓకే. యాక్చువల్ గా ఏంటంటే ఆ, మీ తాలూకా యూట్యూబ్ వీడియోస్ కొన్ని ఫాలో అవుతున్నాను. చూసి అట్ ద టైం ఏంటంటే నాకు కొంచెము, నేను టెస్టింగ్ ఫీల్డ్ లో ఉన్న ప్రజెంట్. సో నాకేంటంటే కొంచెం ఓకే, మనం ఏదైనా ఐటీ ఇండస్ట్రీలో కొత్తగా నేర్చుకుని ఆ, మనము కొంచెము మంచి ప్యాకేజ్ తో ఇది అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఆల్ ఆఫ్ సడన్ నేను ఒక 6 months బ్యాక్ నుంచి కొంచెం సెర్చ్ చేస్తున్నా, అసలు ఏంటి, ఏ ఫీల్డ్కి వెళ్ళాలి మనము, అసలు ఎందులో బాగుంది ఇప్పుడు ఏంటి. యాక్చువల్గా టు బి ఆనెస్ట్, నాకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు నాకు. సో నేను వన్ ఫైన్ డే ఐ వాజ్ సర్చింగ్ ద యూట్యూబ్, అండ్ అనుకోకుండా మీది
ఈ మీరు ఇది చెప్పే ఇవి బాగుంటాయి ఏంటి, ఐటీ ఇండస్ట్రీ ప్రజెంట్ ఎట్లా ఉంది, అందులో ఎలా ఉండాలి, టిప్స్ బాగున్నాయి అన్నమాట. ఓకే. సో నేను అది ఫాలో అవుతూ అలా స్క్రోల్ చేస్తుంటే నాకు ఒకరోజు డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ కోర్సు ఓ, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్నది, మంచి ఇది ఉంది, ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి అని చెప్పేసి అని మీరు చెప్పడం జరిగింది. సో నేను ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఉన్నాయి, ఆన్లైన్ లో చెప్పే ఉన్నాయి, లేకపోతే పెద్ద పెద్ద సిటీస్ లో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అన్నమాట. సో నేను మీరు ఒకసారి చెప్పారు కదా, అది ఏంటంటే మనకి డెవాప్స్ ఎస్ఆర్సి కోర్స్ చెప్పే కేకే ఫండా అనే ఒక ఛానల్ ఉన్నది. అతను అంటే వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేటివ్ వేగా రియల్ టైమ్ సినారియోస్ వీటితో చాలా 24/7 సపోర్ట్ ఇస్తున్నారు నేర్చుకున్న స్టూడెంట్స్ కి వాళ్ళకిను. అవును. ప్లస్ మంచి ఇన్ఫర్మేటివ్ గా ఉన్నది అతను చెప్పింది అన్న ఇది మీరు చెప్పారు నాకు. సో యా. దెన్ నేను ఏం చేశానంటే, ఓకే ఇది ఏదో బాగుంది మనకి 24/7 అంటే, ఐ మీన్ 24/7 అంటే ఎప్పుడైతే స్టూడెంట్ కి ఒక డౌట్ అరైజ్ అయితే అది వెంటనే కొంచెము రెస్పాండ్ అయ్యి ఆ, అంటే ఐ మీన్ లైక్ కొంచెం ఇన్ పర్సన్ గా కూడా కొంచెం ఇంటరాక్షన్ ఇచ్చి మనకి చెప్పేవాళ్ళు ఉంటే కొంచెం స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవతల చెప్పే వాళ్ళకి కూడా ఓకే ఈ అబ్బాయి నేర్చుకుంటాడన్న ఓకే ఇలాగా ఈ థాట్స్ తో ఉంటున్నారు కదా అన్న ఉద్దేశంతో నేను జస్ట్ మార్చ్ 17 అనుకుంటా నేను లేటెస్ట్ గా ఆయన డెమో సెషన్స్ లింక్ చూసి నేను అప్రోచ్ అయ్యాను ఫస్ట్ వాట్సాప్ లో. అండ్ ప్రశాంత్ గారు వెరీ గుడ్ నాలెడ్జ్ పర్సన్ అతను నిజంగా. ఆ, ఓకే. అతను ఇన్ కేస్ మీకు సరే అంటే ఏదైనా డౌట్స్ వస్తే ఆ, అంటే డైరెక్ట్ గా అతనితో కాంటాక్ట్ అయ్యి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఉంటుందా మీకు? ఆ ఉంటుందండి. ఎందుకు అంటే నాకు వన్ ఫైన్ డే నేను రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ నేను క్లాసెస్ అతను చెప్పేసిన తర్వాత నాకు ఒక 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 టాపిక్ మీద కొంచెం నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. డౌట్ ఓకే. వస్తే అరౌండ్ క్లాస్ అయిపోయిన తర్వాత జనరల్ గా క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ మాకు ఛాన్స్ ఇస్తారు ఏమైనా ఓకే. ఇవి ఉంటే క్లారిఫై చేయడానికి అది. ఉమ్, ఉమ్. సో ఈవెన్ దో ఆఫ్ కోర్స్ నేను కొంచెం డ్రాప్ అవ్వాల్సి వచ్చింది అనమాట కాల్ మధ్యలో. అప్పుడు నేను ఏం చేశానంటే అరౌండ్ 10:30కి నేను ఆయనకి పింగ్ చేశా జస్ట్ వాట్సాప్ లో. ఓకే. నైట్ పింగ్ చేస్తే చెప్పండి శివ, ఏంటి ఎట్లా, ఏంటి మీకు డౌట్ ఏమైనా వచ్చిందా ఏంటన్నా అడిగారు, ఇలాగా పలానా దీంట్లో నాకు ఇదని అంటే ఆయన అప్పుడు క్లారిఫై చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది ఏంటంటే దట్ షోస్ అంటే ఒక కమిట్మెంట్, ఒక ఒక ఒకరికి ఏదో ఫీజు కట్టేసాము, చెప్పాము, చెప్పేసాము తర్వాత లేకపోతే రేపు మార్నింగ్ కాల్ చేయండి అలా కాదు. అఫ్ కోర్స్ ఆయన టైం చూసుకుని ఆయన ఇది డెడికేటెడ్ గా క్లారిఫికేషన్ చేస్తున్నారు అన్నది అది నాకు బాగా నచ్చింది. క్లాస్ ఎన్ని అవర్స్ ఉంటుంది మామూలుగా డ్యూరేషన్? క్లాస్ డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ 2 అవర్స్ ఉంటుందండి. ఒక వన్ ఓకే. అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా టాపిక్ ఆ రోజు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మీద ఖచ్చితంగా 1 అవర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సో మీద. 1.5 అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఛాన్స్ ఇస్తారా డౌట్స్ ఉన్నాయా అని? ఎస్ అండి, 1.5 అవర్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ దట్టు ఏంటంటే ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ని కూడా అవకాశం ఇస్తారండి. ఓకే. అన్మ్యూట్ చేస్తారు, అన్మ్యూట్ చేసి అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరు డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి అని చెప్పి క్లియర్ గా అది ఆ ప్రతి స్టూడెంట్ కి కూడా ఎవరికైతే డౌట్స్ ఉన్నా అవన్నీ క్లారిఫై చేశాక అప్పుడు కాల్ డ్రాప్ చేస్తారు. ఓకే. సమ్ ఓకే. టైమ్స్ దట్ ఈస్ ద రీజన్, అంటే అందుకనే ఒకసారి కాల్ డ్యూరేషన్ వచ్చేసి more than 2 hours కూడా ఉంటుంది ఒకసారి సమ్ టైమ్స్. మ్, మదన్, అట్లా మదన్, మరి మీరు ఇంత ప్యాకేజ్ తెచ్చుకోవడంలో చాలా ఈ ట్రైనింగ్ అండ్ క్లాసెస్, అతని నాలెడ్జ్ షేర్ చేసిన నాలెడ్జ్ మీకు ఎంతో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మరి మీకు ఎస్ సార్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా హెల్ప్ అయింది ఈ కేకే ఫండా ప్లాట్ఫామ్? ఓకే. అంటే జస్ట్ క్లాసెస్ మాత్రం తీసుకున్నాను సార్ వీళ్ళు. అంటే సపోజ్ ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఏమైనా ఉంటే హీల్ ట్రై టు ఇనిషియేట్ దెమ్ ఆల్సో ఇన్ టు అవర్ క్లాసెస్. అంటే బ్లాగ్ రాయడం ఎలా, ఈ అంటే హీల్ ట్రై టు పుట్ ఇన్ సెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హీల్ గివ్ ఈక్వల్ ఛాన్స్ ఫర్
all the students అంటే మన కమ్యూనిటీలో వాట్ ఆర్ కేకే ఫండల్ ఉండర్ ఇఫ్ సమ్మన్ హ్యాస్ ఎనీ మోర్ నాలెడ్జ్ వాళ్ళు వచ్చి మనమే కావాల్సింటే వీ కెన్ ఇనిషియేట్ అండ్ వీ కెన్ గివ్ ద సెషన్ అలాంటి ఆపర్చునిటీ కూడా ఇస్తారు. ఐ డోంట్ థింక్ అంటే వేరే ఐ హావ్ నాట్ సీన్ ఎనీ అదర్ ట్రైనర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. సో వాట్ ఏంటి హెల్ప్ చేసింది నాకంటే నేను కూడా లింక్డ్ఇన్లో బ్లాగ్ రాయడం కానీ అదంతా చేసినప్పుడు ఐ సో అంటే నా కనెక్షన్ కూడా చాలా పెంచింది. అండ్ ఆల్సో హెచ్ఆర్స్ ఆల్సో నన్ను ట్రై టు కమ్యూనికేటెడ్. అండ్ రిగార్డింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫర్ ఈచ్ టూల్ కానీ మనకి క్వశ్చన్స్ ఉండింది. సో ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఆల్సో క్రాక్ చేయడం కానీ మళ్ళీ మాక్ ఇంటర్వ్యూస్ కూడా మన కమ్యూనిటీలో ఉంటుంది. సో యూజింగ్ దట్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఆల్సో ఫర్ క్రాకింగ్ దిస్ ఇంటర్వ్యూ. సో ఈ ట్రైనింగ్ సెషన్ అనేది ఏదైతే పర్టికులర్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఇది కోర్స్ కంప్లీట్ చేయడానికి 4 months? 4 months అని చెప్తారు కానీ ఇట్ ఈస్ ఇంకా మోర్ దెన్ 5 months ఫైవ్ చెప్పుకోండి. మంత్స్ ఎందుకంటే కొంచెం ఎక్స్టెండ్ ఎస్ చేస్తుంటారు అంటే ప్రాజెక్ట్. ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది సార్. అంటే పైన డెప్త్. పైన ఏం చెప్పరు. ఇన్ డెప్త్ ఇఫ్ ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఇన్ డెప్త్ లో వెళ్ళిపోతారు. ఆ, అంటే ఇన్ రియల్ టైమ్ సినారీస్ లో ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తాం మనము ఆ లెవెల్లో ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి ఇన్ దట్ మేనర్ హీస్ హెల్పింగ్ సార్. సో యా. ఓకే, ఓన్లీ క్లాస్ చెప్పడమేనా, మీకు ఏమన్నా అసైన్మెంట్స్ వర్క్ ఇవ్వటము అలా ప్రాక్టికల్గా ఏమైనా చేపిస్తుంటారా? ఎస్ సార్. ప్రతి టాపిక్ మీద వాటర్ ఏమైనా ఎనీ టాపిక్ ఇస్ సార్ హీఈస్ ఆల్సో ట్రైన్ టు గివ్ ప్రాక్టికల్ ఆల్సో. అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఇట్స్ నాట్ లైక్ 1 or 2 lines. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ మీద చాలా ఫోకస్ చేస్తారు సార్. ఓకే. అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ వస్తే దాన్ని మల్టిపుల్ వేస్లో మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండ్ హౌ టు క్రియేట్ సినారియో బేస్డ్ స్మాల్ స్మాల్ స్టోరీ లా చెప్పి ఇన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఎలా వచ్చింది ఇట్ ఇన్ దట్ వే ఈస్ ట్రైంగ్ టు కన్వే ఫర్ స్టూడెంట్ ఈజ్ అంటే అంటే ఒక బ్యాచ్లో అంటే ఒక 100 స్టూడెంట్స్ ఉంటారు సార్. అంటే కొందరు బాగా ఐ మీన్ దిల్ పికప్ ద టాపిక్ ఎర్లీ అండ్ సమ్ విల్ బీ వెరీ లో బట్ హీ విల్ ఫోకస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే ఇఫ్ విల్ ట్రై టు కమ్యూనికేట్ ఇన్ ఇఫ్ హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ అంటే చాలా ఫాస్ట్గా చెప్తాను అంటే వీల్ ఆల్సో ట్రై టు రెడ్యూస్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తారు. హీ విల్ గివ్ ఆల్సో ఆపర్చునిటీ టు రివైజ్ ద టాపిక్. సో ఇన్ దట్ వే ఈస్ ట్రైంగ్ టు కన్వర్స్ సార్. ఆయన చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ టెక్నికల్ క్యాండిడేట్ అండర్స్టాండ్ చేసుకోగలరా? ఈవెన్ నాన్ ఐటీ నుంచి వచ్చారనుకోండి, దే కెన్ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్? ఎస్ అండి. యాక్చువల్గా ఇది బోత్ టెక్నికల్ గా జాయిన్ అయిన వాళ్ళకి, టెక్నికల్ నాలెడ్జ్ తో జాయిన్ అయిన ఆల్రెడీ ఉన్న వాళ్ళకు, ప్లస్ నాన్ టెక్నికల్ సైడ్ నుంచి వచ్చి కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓకే. ఎందుకు అంటే ప్రశాంత్ గారు, వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఈవెన్ దో ద క్యాండిడేట్ ఈస్ ఏ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ గాయ్ ఆర్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ గాయ్, ఎక్స్ప్లెనేషన్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి వెళ్తారు ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము లైనెక్స్ కానీ గిట్హబ్ కానీ ఇవి అన్ని కూడా ఇప్పుడు బేసిక్స్ ఇన్ డెప్త్ వెళ్ళి ఏవైతే కమాండ్స్ కానీ లేకపోతే రెగ్యులర్ గా యూస్ చేస్తామో రియల్ టైమ్ సినారీస్ వీటి మీద అన్నిటి మీద బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓ సో సూపర్. ఈవెన్ దో నాన్ టెక్నికల్ అయినా కూడా అతనికి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఇన్ అవర్ జాబ్ అన్నది ఒక ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ ఫండమెంటల్స్ అనేవి బాగా బిల్డప్ చేస్తారు. ఓకే. డైరెక్ట్ గా అంటే వాట్ ఈజ్ అండ్ వాట్ మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోకుండా ఇనీషియల్ గా ఫండమెంటల్స్ బిల్డప్ చేస్తూ చేయడం వల్ల ఏమవుతుందంటే ద పర్సన్ కి కొంచెం ఐడియా వస్తుంది. మనం ఏంటి, ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తాము, మనం ఏంటి అన్నది ఒక ఇది వస్తుంది. జనరల్గా బ్యాచ్ అంటే కొంతమంది ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అండ్ ఇంకొంతమంది మీడియం లెవెల్ ఉంటారు, ఇంకొంతమంది పూర్గా ఉంటారు. మరి వీళ్ళని ఎలాగా కవర్ చేస్తున్నారు? ఇప్పుడు స్లోగా ఉన్నారు లెర్నర్స్, మరి వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా స్పెషల్ ఏమన్నా ఎక్స్ట్రా క్లాసెస్ కానీ, లేకపోతే అందరికి అర్థమయ్యేలా ఉంటుందా? చెప్పేది ఒక్కసారి చెప్తే అది అందరికి అర్థమవుతుందా? యాక్చువల్గా ఏంటంటే ప్రశాంత్ గారిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్ పేషెన్స్ ఎక్కువ అండి. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళం మాకెంత పేషెన్స్ ఉంటుందో చెప్పే వాళ్ళు కూడా అంత పేషెన్స్ ఉండాలి. దట్టు ఏంటంటే ఆయన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతిదీ డయాగ్రామటికల్ వేగా ఎన్నిసార్లైనా వేస్తారు డయాగ్రామ్.
పేషెన్స్ బాగుంది అయితే. పేషెన్స్ బాగుంటది. మీకు ఉమ్, ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఆ క్లాస్ లో జాయిన్ అయ్యాక కాన్సన్ట్రేట్ గా మనకి ఆ డయాగ్రామ్ వేస్తే అది ఒకటికి పసాలు వేయడం వల్ల ఏమవుతుంది, ఆ డయాగ్రామ్ అనేది బ్రెయిన్ లోకి ఫీడ్ అవుతుంది. ఉమ్, ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్, దిస్ ఈస్ ద వే అని చెప్పాలి. ఆ ఓకే. దట్టు ఇంకోటి ఏంటంటే మా బ్యాచ్ కి ఏంటంటే ఒక సపరేట్ గ్రూప్ ఫామ్ చేశారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఒక 50 మెంబర్స్ తీసుకోండి. ఫిఫ్టీ ఉమ్, మెంబర్స్ ఏంటంటే సపరేట్ గ్రూప్స్ ఫామ్ చేసి వాళ్ళకు ఒక లీడ్ లాగా అరేంజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, నేను ఫస్ట్ ప్రశాంత్ గారు చెప్పింది ఏంటంటే మాకు, మీరు మీ సెల్ఫ్ గా మీరు ఆ డౌట్ కానీ లేకపోతే ఆ ఇష్యూని కానీ రిజాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఉమ్, ఏ ట్రైనర్ ఇలా చెప్పరండి. ఇక ఏంటంటే మామూలుగా జనరల్ గా ఏంటంటే హ్యూమన్ సైకాలజీ, మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ కన్సర్న్స్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ అనేస్తారు డైరెక్ట్ గా. ఆ, అట్లా కాకుండా ఇనీషియల్ గా ఒక వ్యక్తి ఒకటి నేర్చుకుంటున్నాడంటే ఇనీషియల్ గా మీరు చాట్ జీపీటీ యూస్ చేసో లేకపోతే ప్రీవియస్ క్లాసెస్ ఆ డౌట్ వచ్చిన సెషన్స్ రికార్డింగ్స్ మళ్ళీ వినో ఒకసారి మీ అంతటా మీరు క్లారిఫై చేసుకోవడానికి కానీ లేదంటే ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అప్పుడు కూడా మీకు అవ్వలేదు అనుకుంటే అప్పుడు ఆ గ్రూప్ లో మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేయగానే నేను రెస్పాండ్ అవుతాను. నేను ఇన్ పర్సన్ మీకు ఆ డౌట్ క్లియర్ అయ్యేంత వరకు మీకు కాల్ తీసుకుంటారండి మళ్ళీ. జూమ్ కాల్ ప్రత్యేకించి ఎవరికైతే పర్సన్ డౌట్ వచ్చిందో ఆ డౌట్ ఆ పర్సన్ తో చిన్న మీటింగ్ అరేంజ్ చేసి అది రిజాల్వ్ చేశాక అప్పుడు ఆయన, when the person is satisfied and got clarified with doubt, then he will drop the call. ఇది అంటే ఇంత డెడికేషన్, ఇంత ఐ మీన్ అటెన్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈవెన్ దో మనకి అంటే ఐ మీన్ కొంతమంది అఫ్ కోర్స్ కొంతమంది తక్కువ టైంలో గ్రాస్ప్ చేస్తారు, కొంతమంది కొంచెం టైం పడుతుంది. అవును. బట్ ఆ ఆ చెప్పే విధానం ఏంటంటే అది ఏ, ఎవరైనా దాన్ని సులువుగా అర్థం చేసుకునే విధంగా చెప్తారు అన్నమాట. ఓకే. మదన్, సో సార్. ఇప్పుడు ఒక న్యూ క్యాండిడేట్ వచ్చారు, హ్మ్. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఏం ఫీచర్స్ ఉన్నాయని జాయిన్ అవ్వండి? ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, డెవాప్స్ ట్రైనర్స్ అని చాలా మంది ఉంటారు. అవును. ఓకే. సో ఎందుకు దీన్నే రిఫర్ చేస్తారు? సపోజ్ మీరు రిఫర్ చేస్తున్నారు, ఆ క్యాండిడేట్ అడుగుతారు, హ్మ్. ఎందుకు జాయిన్ అవ్వాలి ఇక్కడ అని అన్నప్పుడు మీరు మీరు ఏం నేర్చుకున్నారు ఇక్కడ నుంచి, అండ్ ఏం బెనిఫిట్స్ ఫీచర్స్ కనిపించాయి? ఎవరో ఒక రెండు మూడు మంచి క్రూషియల్ చెప్పండి. సరే. సార్, మార్కెట్లో ఎన్నో ట్రైనర్స్ ఉంటారు. వాట్ డిఫరెన్షియస్ బిట్వీన్ అదర్ ఇన్స్టిట్యూట్ ఆర్ కేకే ఫండ్? నాకు తెలిసినట్టు ఐ మీన్ వాట్ ఐ హవ్ సీన్ ఇస్ ఫర్ ఈచ్ టాపిక్ సపరేట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి బ్యాంక్ ఉంటుంది. మళ్ళా యుల్ ఆల్సో హెల్ప్ అస్ టు క్రియేట్ అవర్ ఓన్ బ్లాగ్స్ అన్నమాట, ఓకే. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆల్సో మన శివ గారు చెప్పినట్టు ట్రైనర్ డైరెక్ట్గా ఉంటారు. ఇఫ్ వీ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ రీచ్ అవుట్ టు అవర్ వీ హ్యావ్ అంటే మాకు స్మాల్ ఒక గ్రూప్ చేసినారు, ఒక 10 మెంబర్స్ గ్రూప్. అంటే అక్కడే మేము ఇఫ్ ఎనీ వన్ ఫేసెస్ ఈచ్ వన్ విల్ కమ్యూనికేట్ ఇన్ ద సేమ్ గ్రూప్. విల్ ట్రై టు రిజాల్వ్ ఇఫ్ సంథింగ్ వి అంటే మార్చెట్లో కాలేదంటే విల్ ట్రై టు పుట్ దోస్ క్వశ్చన్స్ ఇన్ మెయిన్ గ్రూప్ వేర్ అంటే అన్ని మెంబర్స్ ఉంటారు. Even though after that also it is not going, Prashant will pitch in. He'll share us the link and we'll go into the Zoom link and he'll resolve it. So uh, I don't think no other trainer will give this kind of support. While Chepnut, whatever he says in the first class, right? అంటే 24 hours అంటే నైట్ 12 నుంచి 6 వరకు వాళ్ళు ఉండరు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వే మనం ఎప్పుడైనా రీచ్ అవ్వం, కానీ directly he will only reach and he will support us. And this is for lifetime. And also in other institutes అంటే క్లాస్ జరిగిన తర్వాత మేబీ వీడియోస్ మాకు యాక్సెస్ ఒక 6 months కానీ 1 year ఉంటుంది, కానీ వాట్ ఎవర్ ద క్లాసెస్ మాకు ఏం జరిగిందో దిస్ ఇస్ ఫర్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే. ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ దిస్ ఇస్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, వాట్ ఐ విల్ సే. ఇట్ ఈస్ వర్త్ అంటే వాట్ ఆర్ ద అమౌంట్ వీఆర్ పేయింగ్, ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ పెనీ. అది నేను చెప్తాను సార్. యా. ఓకే. గుడ్ గుడ్ పాయింట్స్. సో
లాస్ట్ టైం మీరు శివ, లాస్ట్ టైం మీరు ఇది మీటప్ హైదరాబాద్లో మీటప్ కండక్ట్ చేశారు, అటెండ్ అయ్యారు కదా. సో అవునండి. అలాంటి మీటప్స్ హెల్ప్ అవుతాయి అంటారా? మీ ఫీలింగ్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా వెళ్ళిపోతాయండి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఇండస్ట్రీలోని సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో ఇంటరాక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్. ద వే వి కమ్యూనికేటింగ్ విత్ ద అదర్స్ అండ్ మనము చాలా మంది ఐటీ ఫీల్డ్ లో చాలా మంది ప్రొఫెషనల్స్ చూస్తాము, వాళ్ళతో ఎట్లాగా ఇంటరాక్ట్ అవ్వాలి. కొంతమంది హౌ ఆ మీటప్ లో ఏంటంటే నాకు కొంతమంది పరిచయం అయ్యారు. ఆ వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అన్నది, ప్లస్ దట్టు ఆ మీటప్ లో ఏంటంటే ఫ్యూచర్ గా కేకే ఫండా ఛానల్ ప్రశాంత్ గారు ఏ విధంగా స్టూడెంట్స్ కి ఇంకా బాగా అర్థమయ్యేలాగా ఆ, చెప్పేలాగా ప్రికాషన్స్ ఏవి తీసుకోవాలి అంటే అన్ని డిస్కస్ చేసాం. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ సెషన్ అండ్ యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే అట్లాంటి వాటికి అటెండ్ అయితే మనకి తెలుస్తుంది మనము ఏంటి, మన తాలూకా స్కిల్స్ ఏంటి, కమ్యూనికేషన్ ఎక్కడ ఉన్నాము మనము, ఏంటి బయట ఇన్స్టిట్యూషన్స్ అసలు ఎట్లా ఉంది, మార్కెట్ ఎలా ఉన్నది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏం కావాలి ఏంటి అన్ని కూడా డిస్కస్ చేసాం. ఇట్స్ ఏ వండర్ఫుల్ సెషన్ అండి, ఐ మీన్ మీట్ కండక్టెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ఎవరికైనా ఇలాగ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగిందా? అంటే ఏమన్నా మోక్ ఇంటర్వ్యూస్ లాంటివి, అలాంటివి ఇంకా ఏమన్నా స్టార్ట్ చేశారా ఈ యా, ప్లాట్ఫామ్? స్టార్ట్ చేశారంటే ఆల్రెడీ సగం, ఆల్మోస్ట్ సగం కోర్స్ దాకా కంప్లీట్ అయ్యిందండి. మెయిన్ ఇవి ఉన్నాయన్నమాట, డాకర్ అండ్ క్యూబర్నెటీస్ అట్లాంటివి ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి కోర్సెస్. ఓకే. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెము ఆల్రెడీ ఐ కంప్లీట్ అయిన మాడ్యూల్స్ అంటే కోర్స్ కాన్సెప్ట్స్ మీద ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ లా కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. దే ఓకే. సో అంటే రివైజ్ చేసి ఆల్రెడీ రెడీగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేమ్స్ ఇవ్వమన్నారు. సో దే దే ఆర్ ప్లానింగ్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు కండక్ట్ ద మాక్ ఇంటర్వ్యూస్ టు ద క్యాండిడేట్స్. ఓకే. సో ఫైనల్గా అయితే మీ ఫీడ్బ్యాక్ ఏంటి? అసలు దీంట్లో జాయిన్ అవ్వచ్చా లేదా, మీరు రిఫర్ చేస్తారా లేదా కేకే ఫండా ట్రైనింగ్ ప్లాట్ఫామ్కి, డెవాప్స్ స్పెషల్గా? యా, నేను ఖచ్చితంగా నేను రిఫర్ చేస్తాను 100%. అది ఎందుకు అంటే ఆ, ప్రశాంత్ గారు అంటే ఏదో కాన్సెప్ట్ చెప్పేసి ఏ, ఓకే అయిపోయింది అని చెప్పేలా అలా కాదండి. మనకి డైలీ ఎవ్రీ డే ప్రతి కాన్సెప్ట్ లో, ప్రతి క్లాస్ లో రియల్ టైం ఎలా ఉంటుంది, రియల్ టైం సినారియోస్ మీద, రియల్ టైమ్ సినారియో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద, ఒక ఎంప్లాయ్ రియల్ టైం ఆ ఫీల్డ్ లో ఏ విధమైన ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఏంటి అన్నది డీటెయిల్డ్ గా క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్. లోపలికి మనం జాబ్ తెచ్చుకున్నాము అంటే జాబ్ తెచ్చుకోవడంతో మన పని జాబ్ అయిపోదండి. దాంట్లో సర్వైవ్ అవ్వాలి. అవును. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆ సర్వైవ్ అవ్వడానికి తాలూకా ఇన్పుట్స్ అన్ని కూడా ప్రశాంత్ గారు ముందే ఒక క్యాండిడేట్ కి ఆ, ఇస్తారు. కంప్లీట్ ఇన్పుట్ ఇస్తారు. ఆయన దగ్గర ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఒక క్యాండిడేట్ కి ఇస్తారు. అవును. దాన్ని ఆ క్యాండిడేట్ ఆ పర్టికులర్ టైంలో దాన్ని అప్లై చేయగలిగితే దట్ క్యాండిడేట్ ఈజ్ సక్సెస్ఫుల్. నా ఓకే. ఉద్దేశం అది. సో అందుకనే నేను సజెస్ట్ చేస్తున్నా. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఛానల్ అండ్ ద ట్రైనర్ ఈజ్ ఆల్సో మోస్ట్లీ లర్న్డ్ అండ్ నాలెడ్జబుల్ అండ్ 100% ట్రైనర్ తన ఎఫర్ట్ ఇస్తున్నారు స్టూడెంట్స్ కి ఈ కంప్లీట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఐ సజెస్ట్ కేకే ఫండా ఈజ్ ఏ వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ టు లెర్న్ technologies in DevOps and AWS. Uh, and first of all, and uh, thank you so much for Lakshman Garu for suggesting me this institution. యా, షూర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఇంకోటి ఏంటంటే ఒక పాయింట్, ఇప్పుడు మీరు డెవాప్స్ నేర్చుకుంటున్నారు కదా, మరి అడిషనల్గా ఏమన్నా న్యూ టెక్నాలజీ యాడ్ చేస్తున్నారా? అంటే లేటెస్ట్గా ఏవో వస్తున్నాయి కదా, లైక్ ఎస్ఆర్ఈ కానీ
ఆర్ డెవ్ సెక్ ఆప్స్ అని ఇలాగా డెవ్ సెక్స్ అని ఇలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. యా మరి ఇవి ఏమన్నా కొంచెం జస్ట్ నాలెడ్జ్ అయినా షేర్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే అవి కూడా కొన్ని యాడ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఏమన్నా ఇవి పాసిబిలిటీ ఉంటున్నాయా? యా ఇవి కూడా ఉన్నాయండి పాసిబిలిటీ. ప్రజెంట్ డెవాప్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ దీని మీద చెప్తున్నారు. ఉమ్, ఎస్ఆర్ఈ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నీ కూడా కరికులంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే అప్కమింగ్ ఇంకా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ జీసీపీ, ఎజ్యూర్ ఇవి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇవి కూడా ఆ, చెప్పే ఇది ఉందండి. సో ఓకే. సో వాట్ అబౌట్ మదన్? అంటే కరెక్ట్ సార్. ఎవ్రీ బ్యాచ్ సార్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అంటే బీ2లో ఆర్గో సిడి ఉండలేదు. ఇన్ దిస్ కరెంట్ బ్యాచ్ ఏ అడెడ్ ఆర్గో సిడి. మళ్ళీ ఇప్పుడు వచ్చే బ్యాచ్లో ఈస్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ గిటబ్ యాక్షన్స్ ఆల్సో. ఓకే. అండ్ ఆల్సో ఇంకొక ఏమో చెప్తాను అంటే, ఇన్ అదర్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తారంటే డెవాప్స్ అని చెప్పి ఇన్ని టూల్స్ లిస్ట్ ఇస్తారు. అది బ్యాచ్ అయిన తర్వాత అయిపోయింది. మళ్ళా ఇంకొక కోర్స్ మేబీ ఇఫ్ దే ఆర్ లాంచింగ్ దే విల్ చార్జ్ ఎక్స్ట్రా, రైట్? దట్ ఈస్ హౌ ద మార్కెట్ వర్క్స్. కానీ ఇది కూడా ఇక్కడ కాకుండా ఏంటంటే నేను కూడా ఉమ్, గమనించింది ఏంటంటే ఉమ్, చాలా వరకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఓ- ఏదైతే 10 years బ్యాక్ ఏదైతే సిలబస్ ఉంటుందో సేమ్ సిలబస్ ఇంకా అదే అవును. చెప్తూ ఉంటారు. కానీ అది ప్లే చేస్తారు, రికార్డ్ అండ్ ప్లే. కరెక్ట్. కానీ ఇక్కడ ఎనీథింగ్ న్యూ కాన్సెప్ట్ కమ్స్, స్టార్టింగ్ నుంచి ఎవరైనా బ్యాచింగ్ జాయిన్ అంటారు, ఇట్ విల్ బీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఎవ్రీ బ్యాచ్ కి ఒక అప్డేటెడ్. అంతే, వన్ టైం పేమెంట్, దట్స్ ఇట్. నో ఎక్స్ట్రా థింగ్స్. ఎనీ న్యూ టెక్నాలజీస్ కానీ ఏదైనా టూల్ చెప్పని దట్ విల్ బీ ఇంక్లూడెడ్ బై డిఫాల్ట్ ఫర్ ఆల్ ద ప్రీవియస్ బ్యాచెస్ ఆల్సో. దిస్ ఈస్ వెరీ గుడ్. ఐ డోంట్ థింక్ నో వన్ ఎల్స్ విల్ డూ. ఓకే, ఫైన్. సో నిజంగా మీరు మన ఛానల్ నుండి ఆ, ఈ కేకే డెవాప్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయ్యి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ, మనం రెఫర్ చేసిన క్యాండిడేట్ లాస్ కాకూడదని, అదే నేను ఫస్ట్ కోరుకునేది. ఎవరినైనా సరే, మీరైనా కాదు ఇంకా ఎవరైనా మన వీడియోస్ వాచ్ చేసే వాళ్ళైనా సరే. సో నేను ట్రస్ట్ చేశాను ఆ, ప్రశాంత్ని. ఎందుకంటే అతనికి మీరు అన్నట్టు, వంశీ అన్నట్టు, పేషెన్స్ ఎక్కువ ఆ అవును. పర్సన్. అది ఉంటే చాలు. సబ్జెక్ట్ ఏముంది, ఆ ఆ, సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవచ్చు. అదే పేషెన్స్ ఉన్న పర్సన్ దగ్గర మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఓపిక చెప్తారు కాబట్టి, అదే గురువు అంటారు. అదే గురువు ఆ, అర్థం మెయిన్ అదే. అదండి. ఇప్పుడు మనం కొంతమంది ఉంటారు ట్రైనర్స్, ఒకటి రెండు క్వశ్చన్స్ వరకు ఓకే, థర్డ్ డౌట్ అడిగారంటే ఇంక వాడిని తర్వాత చెప్తాను అంటాడు, లేకపోతే విల్ క్లారిఫై లెటర్ అంటాడు, ఇంక అంతే, అది అయిపోతుంది. ఆ, సో పేషెన్స్ ఉండాలి, మెయిన్ కీ అండ్ మెయిన్ స్కిల్ అది అసలు ఒక ట్రైనర్ ఉండాల్సింది. ఓకే. అండ్ ఇంకేంటంటే అతను కూడా లేటెస్ట్ టెక్నాలజీస్, ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేస్తూ మీరు అన్నట్టు బ్యాచ్ బ్యాచ్కి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. దట్ ఇస్ గుడ్ అన్నమాట. ఓకే. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు సక్సెస్ అయినందుకు మన రిఫరెన్స్ ద్వారా. ఓకే. థ్యాంక్ సో యూ లక్కీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ హియర్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ లక్ష్మణ్ సో గారు. మీకు ఆల్రెడీ అతను సక్సెస్ అయ్యారు అండ్ మంచి ప్యాకేజ్ వచ్చింది. సో శివ, మీరు ఇంకా ఇంటర్వ్యూని అయితే క్రాక్ చేయడానికి రెడీగానే ఉన్నారు కదా? ఇంటర్వ్యూ అవునండి. అవునండి. ప్రిపరేషన్లో ఉన్నారు. మీరు యా కూడా గుడ్ న్యూస్ చెప్పండి. యా షూర్, తప్పకుండా అండి. గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత మీతో స్పెషల్గా ఒక పాడ్కాస్ట్ నేనే తీస్తాను. ఓకే, యా ఎలాగ షూర్. ఇంటర్వ్యూస్ క్రాక్ చేశారు ఏంటి అనేది, యా ఓకే అండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓకే అండి. ఓకే. అనేది మీరు స్టూడెంట్స్కి, జవాబ్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ అందరికీ మీ వాల్యుబుల్ పాయింట్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. యా తప్పకుండా అండి. ఓకే ఓకే. ఓకే. థ్యాంక్ యూ మదన్ అండ్ థ్యాంక్ యూ శివకృష్ణ. ఓకే. యా థ్యాంక్ యూ మదన్, థ్యాంక్ వన్స్ యూ. అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు. యా. ఓకే, ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్. బాయ్.